రాజసాబ్ ఈ సినిమా సాంగ్ వస్తుందంటే స్కై ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి అందరికి. కానీ ఈ ప్రోమో చూస్తే అందరికి కూడా అసౌకర్యం, ఇబ్బంది పెట్టేటువంటి విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి బోల్డ్ సీన్లు పెడితే థియేటర్ కి మా ఫ్యామిలీని వెంబడి వేసుకొని ఎలా వెళ్ళాలి? పక్కన అమ్మ ఉంటుంది, నాన్న ఉంటాడు, చిన్న పిల్లలు కూడా ఉంటారు. అప్పుడు కళ్ళు ఎక్కడ పెట్టాలి, ముఖం ఎప్పుడు ఎక్కడ తిప్పాలి అనేటువంటి విధంగా అయితే నాకైతే ఈ ప్రోమో చూసిన తర్వాత అనిపించింది. మరి లేకపోతే ఏంది ఫ్రెండ్స్, మనం పైసలు పెట్టి సినిమా థియేటర్ కి వెళ్తే తల దించుకొని కూర్చోవడమా మన తల్లిదండ్రుల ముంగట అనేటువంటి విధంగా అనిపించింది. అదే విధంగా ఈ సినిమాలో రాజసాబ్ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. ఒక్కరి ఎక్స్పోజింగ్ గుద్దవల్గర్ అన్న అంటే ముగ్గురు అంటే ఇక ఏ విధంగా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఒకప్పుడు ఫ్రెండ్స్ సినిమా అంటే పండగ, ఫ్యామిలీ మొత్తం అందరం వెళ్లిపోయి థియేటర్ కి వెళ్లి మంచిగా పాప్కార్న్ తింటూ సినిమా చూసేటోళ్ళం. కానీ ఇప్పుడు సినిమా అంటేనే టెన్షన్ అయిపోయింది అనమాట. ఏ సీన్స్ లో ఏమొస్తారా నాయన అనేటువంటి విధంగా అయితే పోయింది ఫ్రెండ్స్ ఈ మధ్య వచ్చేటువంటి సినిమాలల్లా. ఎందుకు అంటే ఈ విధంగా మొత్తం కామన్ అయిపోయింది అనమాట. ఆ సినిమాలల్లా మూతులు చీక్కోవడం, అలాగే యాక్టింగ్ తక్కువ, ఎక్స్పోజింగ్ అన్నట్టు ఆ జాకెట్ లేని డ్రెస్సులు వేసుకొని ఎందుకు యూత్ ని ఖరాబ్ చేస్తున్నారు అనేటువంటిది అయితే అర్థం కావట్లేదు అనమాట. ఇక మన ప్రభాస్ అన్నయ్య లుక్స్ గురించి మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్, ఎంత దరిద్రంగా ఉన్నాయంటే ఇప్పుడే ఏజ్ అయిపోయి సగం ముసలోడి లాగైతే ఉన్నాడు. కావాలంటే మీరే ఒకసారి ఆ పాట వెళ్ళి చూడండి. ఒకప్పుడు మన వింటేజ్ ప్రభాస్ అన్నయ్య అంటే ఏ విధమైనటువంటి పవర్ఫుల్ లుక్ లో ఉండేవాడు ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే అలసిపోయినట్టు ముఖం ఉంది అన్నమాట. ఇది ట్రోల్ కాదు, హేట్ కాదు, నేను అడిగేటువంటి ప్రశ్న ఫ్రెండ్స్. ఒక ఫ్యాన్ గా అయితే నేనైతే ప్రభాస్ అన్నయ్యకి అయితే తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే అల్లు అర్జున్ కూడా ముసలోడు లాగా ఇప్పుడిప్పుడే కొంచెం ముఖం మీద అయితే ముడతలు పడ్డాయి ఫ్రెండ్స్. కానీ ఆయన కంట్రోల్ చేసుకోవట్లేదా? నువ్వు కంట్రోల్ చేయడానికి ఏమైంది ప్రభాస్ అన్నయ్య అనేటువంటిది అయితే నా చిన్న ప్రశ్న అన్నమాట. ఈ మాట ప్రభాస్ అన్నయ్య ఫ్యాన్స్ కి బాధ అనిపించిన నాదొక్క చిన్న బాధతోటైతే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకు అంటే ముఖం అయితే చాలా అంటే చాలా చెడిపోయింది. మరి మీరు కూడా ఈ రాజసాబ్ మూవీకి సంబంధించినటువంటి ఒక ప్రోమో అయితే వచ్చింది, అది చూసారా చూడలేరా అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకో చక్కటి వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బై.